భారత్ పాకిస్తాన్ల దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో భారతదేశం సైనికులు విజయం సాధించాలని కోరుతూ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శాసనసభ్యులు కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు పూజలు నిర్వహించారు. తదుపరి సైనిక వందనం చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో భారత ప్రభుత్వం చేపట్టిన సింధూర్ ఆపరేషన్ కు మద్దతుగా మహిళలు చేతి ముద్రలతో సంఘీభావం తెలిపారు. తన నెల వేతనాన్ని భారత ఆర్మీకి అందజేస్తామన్నారు. భారత ఆర్మీకి కేంద్ర ప్రభుత్వంకు అండగా ఉంటామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు మహిళలు పాల్గొన్నారు. श्रीनिवास कुलदैवतन्नः भाग्यलक्ष्मी कनककमले सर्वदा धारलक्ष्मी बहुप्रलाभं चिरसंवत्सरं दीर्घं दीर्घमायुः लक्ष्मी वेंकटेश्वर स्वामी परिपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थं मनोवांछा सिद्ध्यर्थं इष्टकाम्यः श्रीनिवासाय मंगलम् लक्ष्मी मंगलम् श्रोचिष्टमानिदाय गंधवंदर विष्णवे विष्णुचित्त धनुषांगमरेणाचार्य पुरोगमे सर्वैश्चै भारत माता की जय। जय 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 किसान जय किसान जय माता की जय भारत माता की जय जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय माता की जय जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की जय भारत माता जय जवान जय किसान जय जवान जय किसान बोलो भारत माता की जय जय जवान जय किसान जय जवान जय किसान భారత దేశం యొక్క భారత ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ దీనికి సంపూర్ణ మద్దతుగా ఈరోజు కరీంనగర్ నగరంలో మా యొక్క గోవిందపతి సీను మరియు ఫణిత ఆధ్వర్యంలో మా భక్తులందరూ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా వారి ఆ యొక్క సింధూర్ చేతి ముద్రలన్నీ కూడా ఒక తెల్ల క్లాత్ మీద అంటించేసి భారత సైనికులకు మద్దతుగా ఈరోజు సంఘీభావంగా ఆ యొక్క సింధూర్ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఈరోజు ఈ యొక్క మహిళా సోదరులందరూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా భారత సైనికులకు మద్దతుగా మా వంతు కూడా డెఫినెట్గా మా ఆశీర్వాదాలు మీకు ఉంటాయి కాబట్టి ముందుకెళ్ళండి అని చెప్పి సంఘీభావంగా ఈరోజు సింధూర్ కార్యక్రమం తీసుకొని చేతి ముద్దలతోటి ఒక క్లాత్ను భారత సైనికులకు పంపే కార్యక్రమం తీసుకొని ఈరోజు భారత ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వానికి సంపూర్ణంగా భారతదేశ ప్రజలందరూ సంపూర్ణంగా మద్దతు కలుపుతున్నారు. ఇది దేశం యొక్క దేశ భద్రతకు సంబంధించి కాబట్టి రాజకీయాలన్నీ పక్కకు పెట్టి కుల మతాలు పక్కకు పెట్టి ఈరోజు భారతదేశ ప్రజలందరూ భారత ప్రభుత్వానికి అండగా ఉండవలసిన సమయం ఉన్నది. అందుకే మేమందరం భారత సైనికులకు భారత ప్రభుత్వానికి అండగా ఉన్నాము. డెఫినెట్గా ఈ యొక్క పవిత్రమైన యుద్ధంలో భారతం సఫలీకృతం అవుతుందని భావిస్తున్నాము. రేపు రాబోయే కాలంలో కూడా భారతదేశం వైపు చూస్తున్న కూడా ఏ దేశానికి కూడా భయం కలిగే విధంగా ఈరోజు భారత ప్రభుత్వ నిర్ణయాలకి సంపూర్ణ మద్దతు ఉంటుంది. మేము కూడా డెఫినెట్గా మా కేసీఆర్ గారిని మా కేటీఆర్ అప్రోచ్ చేసుకొని వారి అనుమతితోటి ఈరోజు మా నెల జీతాన్ని కూడా ఈరోజు భారత సైనికులు కానీ ఈరోజు 2,50,000 చెక్కును కూడా ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. సో భారత సైనిక నిధులకు కూడా సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. మన తెలుగు బిడ్డ నాయక్ చనిపోయినందుకు సంపూర్ణంగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ డెఫినెట్గా ఆ నాయక్ యొక్క బలిదానం వృధా అవ్వదు.
డెఫినెట్గా రాబోయే కాలంలో నాయకులు తెలుగు ప్రజలు ఎప్పుడూ మర్చిపోరని చెప్పుకుంటూ మరొక్కసారి ఈరోజు ఫణిత గారు మరియు గోవిందపతి శ్రీనివాస ఆధ్వర్యంలో మా గోవిందపతి ఆధ్వర్యంలో ఆ యొక్క మహిళా సోదరం అందడంగా కిట్టి మహిళా సోదరం అందడంగా అద్భుతంగా ఈరోజు సింధూర్ అన్న కార్యక్రమం చేపట్టింది కాబట్టి ఇప్పుడే కాదు రేపు రాబోయే కాలంలో భారతదేశ ప్రభుత్వానికి అందరూ మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈరోజు మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.